జలంలో ఎక్కడ జలం ఉందో అక్కడ లక్ష్మీదేవి నివాసిస్తుంది అంటారు. మా బావిలో వెలిసిన బంగారు ఎల్లమ్మ ఎంత బాగుందో. ఈరోజు పెళ్లి కూతురు అయి కూర్చుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం అమ్మవారిది. ఎప్పుడు కూడా అమ్మవారి నిత్య కళ్యాణం జరుపుతుంటారు. ఎందుకంటే జమదగ్ని మహాముని ఎవరైతే ఉన్నారో ఆవిడ భర్త, ఆవిడకి వైధవ్యం ఉండదు, ఆవిడ అఖండ సౌభాగ్యవతి, ఆవిడ నిత్య కళ్యాణవంతురాలు. కాబట్టి ప్రతి ఏటా ఆమె కళ్యాణం చేయడము, స్వామిని కూర్చోబెట్టడము, ఆయనతో కళ్యాణం చేయించడం. ఎందుకంటే వాళ్ళకి కొంత కొంత ఎడబాటు ఉండేది. 24-25 సంవత్సరాలు ఆ తల్లి చాలా కష్టాలు అనుభవించి పెళ్ళి అయినాక కూడా తనకు అంటే చెప్పుకోవడానికి భర్త గురించి కూడా చెప్పలేని ఒక చరిత్ర ఉంది. కానీ అదన్నీ లోటుపాట్లుండి ఎల్లమ్మ తల్లి కళ్యాణం నాగవెల్లి అంటారు కదా, ఆ నాగవెల్లిని వాళ్ళ బిడ్డలే మళ్ళీ తల్లిదండ్రుల పెళ్లి చేయడం అంటే ఎంత సంతోషం. అది అది అప్పటి నుండి ఆ పరశురాముడు చేసిన ఇది. పరశురాముడు అంటే ఎవరండి? దశావతారంలో ఒక విష్ణుమూర్తి అవతారం. ఆ పరశురాముడు కన్న తల్లి ఆ ఎల్లమ్మ తల్లి. సో ఎల్లరನ್ನು కాచే ఎల్లమ్మ తల్లి. సో అమ్మ ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.